ఒంటిమిట్ట కోదండరామాలయం ఏకశిలా నగరం అని చెప్తారు. ఇక్కడ స్వామివారు, అమ్మవారు, లక్ష్మణుడు ఏకశిల మీద చెక్కబడి ఉంటారు. త్రేతాయుగములో మునుల కోరిక మేరకు రాక్షస సంహారం రాముల వారు చేసినట్టు తమ విగ్రహాలను గుర్తుగా మునులకు ఇచ్చారంట. తరువాత ఆ విగ్రహాలు కాలగర్భంలో కలిసిపోయి ద్వాపరయుగంలో జాంబవంతుడు ఈ స్థలానికి వచ్చినప్పుడు ఇదేదో శక్తివంతమైన స్థలంగా గుర్తించి ఒకరోజు అక్కడ నిద్ర చేశారట. కలలో రాముల వారు కనిపించి ఇక్కడ శిలలు ఉన్నాయి, విగ్రహాలు బయట తీసి ప్రతిష్టమని చెప్పారంట. అప్పుడు జాంబవంతుడు ఆ విగ్రహాలను తీసి ప్రతిష్ఠించారంట. జాంబవంతుడు ప్రతిష్ఠించి పూజలు చేసిన విగ్రహం రాముల వారు, సీతమ్మ, లక్ష్మణుడు. ఇక్కడ తూర్పు రాజగోపురం మీద శిల్పాలు ఎంతో అద్భుతంగా చెక్కారు. రాముల వారు కళ్యాణానికి సంబంధించినటివి, తలంబ్రాలు పోసే విగ్రహాలు చాలా చిన్న చిన్న పరిమాణంలో చెక్కబడి ఉన్నాయి. తూర్పు రాజగోపురం మీద చాలా చిన్న చిన్న విగ్రహాలు, శిల్పాలు చెక్కారు. చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఒక విగ్రహం ఉంది చూడండి. శరీరాలు వేరు, తల ఒకటి, ఒకవైపు గుర్రము, ఒకవైపు ఏనుగు. ఎంత అద్భుతంగా చెక్కారు మన శిల్పులు. ఇది వచ్చేసి దక్షిణ గాలి గోపురం. ఇది స్వామివారి గర్భాలయం వెనుక భాగం. ఇది ఉత్తర గోపురం. ఇది తూర్పు గోపురం. పడమర వైపు గాలి గోపురం ఉండదు. ఈ క్షేత్రానికి 3 వైపులు మాత్రమే గాలి గోపురాలు ఉంటాయి. ఈ ఆలయంలో హనుమంతుల వారు ఉండరు. ఇక్కడ క్షేత్రపాలకులు